Okay, shall I start this session? Okay. Just. So basically, this class completely regarding. 1 second. One more two persons are adding. Wait for 1 minute. 1 minute. We'll conduct the thing. Okay. Uh, okay, all of you. This class completely regarding for classes purpose, timings and dates. సో ఈ క్లాసెస్ అనేవి ఈ మంత్ 30 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో 30 అంటే ఈ మంత్ మీకు సండే వచ్చింది, ఎండ్ ఆఫ్ ది మంత్. సో సండే నుంచి స్టార్ట్ చేస్తాను. సండే నుంచి అంటే యాక్చువల్గా మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే ఉంటాయి క్లాసెస్ అనేవి. సో మనకి సండే స్టార్ట్ చేశాను బికాస్ కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. సో ఫస్ట్ డే క్లాసెస్లో మనకి ఇంట్రడక్షన్ గురించి అవి ఉంటాయి కాబట్టి ఇట్స్ విల్ టేక్ అరౌండ్ టూ మచ్ ఆఫ్ టైమ్. దట్స్ ద రీజన్ ద క్లాసెస్ విల్ బీ స్టార్టెడ్ ఫ్రమ్ ది సండే మార్నింగ్ 6 o'clock. బట్ నెక్స్ట్ డే నుంచి ఎవ్రీడే క్లాస్ అనేది మీకు 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 6 o'clock నుంచి 7 o'clock వరకు ఉంటుంది. 6 to 7 ఎవ్రీ మండే నుంచి ఫ్రైడే వరకు. సో ఏదైతే మీకు క్లాసెస్ ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఏదైతే క్లాసెస్ మీకు చెప్పిన తర్వాత ఏ క్లాసెస్ అయితే మీకు ఫుటేజ్ మీకు చెప్తానో ఆ క్లాస్ ఫుటేజెస్ అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ కంప్లీట్లీ మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మీద బేస్ అయి ఉంటుందండి. నీకు మీ అందరికీ నా వాయిస్ అన్న స్క్రీన్ కనబడుతుందా? ఓకే 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 1 సెకండ్. యా, సో దీంట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నా చెప్పగలుగుతారా? సమ్ లిటిల్ బిట్. మనీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మనీ ఎక్కడి నుండి నువ్వు? డిపి ఎక్కడి నుంచమ్మా? రామచంద్రపురం. ఓకే, ఏమైనా నేర్చుకున్నావా నువ్వు? ఈ కోర్సులో ఏమైనా తెలుసుకున్నావా, నేర్చుకున్నావా? ఓకే, సో కాంప్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నావా? ఓకే, వెరీ గుడ్. అండ్ అన్నవరం బాగున్నావా? ఓకే ఓకే. వివో V2130, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఓహో, నాని అంటే మన అన్నవరం ఫ్రెండా? బ్రో ప్లీజ్ ప్లీజ్, మంచి మాటలు. హూ ఇస్ రోనీ? ఏ బాబు నువ్వా? ఓకే ఓకే, సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు లాస్ట్ టైం అడిగావు కదా. ఓకే, సో ఈ మంత్ 30 నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అనేవి. ఓకే, హూ ఇస్ దిల్ బాబు? మార్నింగ్ మెసేజ్ చేశారు, ఎవరు దిల్ బాబు? దిల్ బాబు నువ్వేనా? దిల్ బాబు కూడా? ఓకే ఓకే ఓకే. హూ ఇస్ శ్రీకాంత్? ఓకే, శ్రీకాంత్. ఓకే ఓకే, ఇతను మన విఘ్నేష్ ఫ్రెండా? ఓకే విఘ్నేష్. గుణశేఖర్? I'm Gunashekar from Chennai. Okay, you also Chennai, right? Yeah, You able to understand Telugu language? a little bit. Okay, very good. Are you working now? I'm currently working as a junior VFX artist in Digital Storm Pictures. Very good. Okay. Yeah. Yeah. Who is Kumar? కాకినాడ సార్ మాది. కాకినాడ. సంపే.
చంద్రకాంత్ పెయింట్ సార్. పెయింటా? పెయింట్ వేస్తున్నాను సార్ నేను. ఓ లాస్ట్ టైం నాకు కాల్ చేసావు కదా. నేనా సార్? అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్. గుర్తుందా సార్ మీకు? మనకు అన్నీ గుర్తుంటాయి. హూ ఇస్ గణేష్? సార్ నా పేరు గణేష్ సార్. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్. హైదరాబాద్. జాబ్ చేస్తున్నావు ఆల్రెడీ ఏమన్నా? ట్రైనింగ్ లో ఉన్నాను సార్ ప్రెసెంట్లీ నేను కూడా. ఓకే వెరీ గుడ్. ఐ మీన్ కోచింగ్. ఓకే ఓకే. హూ ఇస్ హరీష్? హరీష్ నాతో మాట్లాడుతున్నాడు. Yes. యా, సీనియర్ పెయింట్ ఆర్టిస్ట్ రైట్? Yeah. యా వెరీ గుడ్. సో హూ ఇస్ మహేష్? మహేష్, హూ ఇస్ మహేష్? మీటింగ్ హూ ఇస్ మణికంఠ యాడ్లా? అన్న మహేష్ నేనన్నా. నేను మహేష్ మణికంఠ. యాడ్ల మహేష్ ఆ, ఓర్ని. ఓకే మోహన్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే ఓకే వెరీ గుడ్. శ్రీధర్, హూ ఇస్ శ్రీధర్? శ్రీధర్ నాకు చాలాసార్లు కాల్ చేసినట్టున్నాడు. శ్రీధర్ ఇన్ మ్యూట్. ఓకే, యశ్వంత్, శుభాంత్, యశ్వంత్. ఓకే ఓకే. సో ఇంకొద్దరు. సో క్లాసెస్ అనేవి ఈ మంత్ 30వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. ఆల్ ద క్లాసెస్. అంటే వీటిలో మనకి బ్యాచ్లో చాలామంది సీనియర్ రోట్ ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ పెయింట్ ఆర్టిస్టులు ఉన్నారు, వేరే 3D డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు బేసిక్లీ. సో దీంట్లో మనకి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్గా కంపోస్టింగ్ అనేది ప్రొడక్షన్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. బికాస్ నేను ఆల్రెడీ ప్రొడక్షన్లోనే పనిచేస్తున్నాను. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, సో నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు ఏ ఇన్స్టిట్యూట్స్ని. సో ఇన్స్టిట్యూట్స్లో అంటే ఏంటంటే నేను కూడా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్పాను. సో చాలా కాలం చెప్పాను. సో నాకు ఎట్లా ఉంటుందంటే అక్కడ మనం చెప్దాం అనుకున్నా సరే వాళ్ళు ఏమంటారంటే, సో దే విల్ గివ్ వన్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో దాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో 1 మంత్లోనే మనం 1 మంత్ లేదా 1 మంత్ 15 డేస్ అంటే అరౌండ్ 45 డేస్లోనే కంపోస్టింగ్ ఫినిష్ చేయమంటారు. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో 3 మంత్స్ ఆల్సో ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. బట్ నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేస్తూ మీకు నేను నా ఉన్నటువంటి నాలెడ్జ్ని మీకు సెండ్ చేస్తాను. ఇన్ ద సెన్స్ లైక్ ఇన్స్టిట్యూట్లో అయితే మీకు ఓన్లీ కీయింగ్ క్లాసెస్ గురించి ఎలా చెప్తారో, మీరు ఎవరైనా ఇన్స్టిట్యూట్లో ఉన్నట్లయితే ఇన్స్టిట్యూట్లో వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే చాలామందికి ఐడియా ఉంటుంది. సో కొంతమంది నేర్చుకున్నట్టున్నారు ఇక్కడ. సో ఎనీ ఐడియా? ఎవరైనా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? సార్ ఉన్నా సార్. సాయి. సో నేను ఏంటంటే, సో నేను తప్పుగా చెప్పట్లేదు, బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అక్కడి వరకే ఉంటుంది. సో సో నేను చెప్పేది ఏంటంటే, నీకు ఆల్మోస్ట్ నేను 11 ఇయర్స్ నుంచి ఇదే కంపోస్టింగ్లో ఉన్నాను. సో ఐ వర్క్డ్ మల్టిపుల్ కంపెనీస్. ఉన్న ఎంపీసీలో ఎంప్లాయ్ దగ్గర. ఓకే, లైక్ నేను ఎంపీసీలో పనిచేసా, డీనెగ్, రీడిఫైన్, డిజిటల్ డొమైన్, మకుట. సో డొమెస్టిక్ కంపెనీస్ అంటే అన్ని కంపెనీలు పనిచేశాను. ఆల్ ద షార్ట్స్ గురించి నాకు ఐడియా ఉంది. సో లైక్ కీయింగ్ గురించి, ట్రాకింగ్ గురించి, స్టెబిలైజేషన్ గురించి, 3D కంపోస్టింగ్ గురించి, లేయర్ కంపోస్టింగ్ గురించి. సో ఇవి చేసేటప్పుడు మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ బ్లాక్ ఎడ్జెస్ అవ్వచ్చు, వైట్ ఎడ్జెస్ అవ్వచ్చు, సో ఇన్ఫర్మేషన్ సింక్ అవ్వచ్చు, సో హౌ టు గెట్ ద ఎగ్జాక్ట్ హెయిర్ డీటెయిల్స్ ఇన్ కీయింగ్, ఇలాంటి వాటిని కానీ, సో సీజీ కంపోస్టింగ్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, సో ఈజీగా మనం స్క్రిప్ట్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేస్తామనేవి కానీ, ఇవన్నీ కూడా హ్యూజ్ నాలెడ్జ్ అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే కీయింగ్ చేస్తే సరిపోతుంది, ట్రాకింగ్ చేస్తే సరిపోతుంది, కంపోస్టింగ్ వచ్చింది అనుకుంటారు. ఇట్స్ చాలా రాంగ్ అండి. కంపోస్టింగ్ అనేది చాలా 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 పెద్ద టాస్క్. సో మీరు చెప్పాలంటే ఎవరైనా చెప్పండి, వాట్ ఈస్ కంపోస్టింగ్? కంపోస్టింగ్ అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. ఓకే, చిన్న వర్డ్ కాకుండా మీకు తెలిసిన నాలెడ్జ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనీవన్, కంపోస్టింగ్ అంటే ఏంటి? ఎనీవన్, పాత ఎంప్లాయీస్ తప్ప, పాత స్టూడెంట్స్ తప్ప, ఎనీవన్. డిఫరెంట్ ఎలిమెంట్స్ ని కాంప్ చేయడం, ఐ థింక్. ఓకే, అది కంబైన్ చేస్తాం, కరెక్టే. ఇంకేం చేయాలి? Live action with the CG element integration. యా, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్స్? వెరీ గుడ్, నైస్. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్? Combining both live and CG match with live action. యా వెరీ గుడ్. సో 80% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కంపోస్టింగ్లో అంతా కూడా మీకు ఏముంటుందంటే, దీన్ని ఏమంటారు, జస్ట్ అబ్జర్వేషన్ ఉంటుందండి. అబ్జర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నా ఫేస్ కనబడుతుందా లేదో తెలియదు, కానీ కనబడుతుందా నా ఫేస్ మీకు అందరికీ? సో నా ఫేస్ నాకు కనబడట్లేదు కాబట్టి చెప్పలేను. సో నా ఫేస్ కనబడుతున్నప్పుడు, ఓకే, ఐ విల్ షేర్ యూ సంథింగ్. ఓకే, ఐ విల్ షేర్ మై స్క్రీన్ వన్స్. సో కంపోస్టింగ్ అంటే ఎలా చేస్తామనేది మీకు చిన్న నాలెడ్జ్, చిన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను.
షేర్ చేస్తాను స్క్రీన్ 1 సెకండ్. ఇట్స్ ఓపెనింగ్. మీకు అందరూ స్క్రీన్ కనబడుతుందా? కనబడుతున్నాను. వెరీ గుడ్. లేదన్నా స్క్రీన్ తెలియదు. అంటే స్క్రీన్ అంటే నా స్క్రీన్ షేర్ అవుతుందా? లేదు. లేదన్నా స్క్రీన్ కనిపించట్లేదు, మీరు కానీ నౌ ఇట్స్ ఫైన్. yes, ఇప్పుడు కనబడుతుంది. Yeah. ఇప్పుడు ఓకే. సో సింపుల్గా అబ్జర్వేషన్ అంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోస్టింగ్ గురించి నేను చెప్తాను, దాని తర్వాత మీరు చెప్పండి ఒకసారి. ఓకే, నేను కొన్ని షార్ట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ తెలుసా ఇలా ఎందుకు పెడతారో? ఈ ప్లేస్లో ఇలా గ్రీన్ మ్యాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎందుకు పెడతారో ఐడియా ఉందా? ట్రాక్ చేయడానికి ఫోకస్ అవడానికన్నా, ఓకే, ఫోకస్. ఇంకా కానీ ట్రాక్ కూడా ఇచ్చేస్తారు. ట్రాక్ ఓకే, అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ చేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ ఏదైనా ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మనం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దానికోసం ఒక డమ్మీ ఆబ్జెక్ట్ అనేది పెడతారు. ఓకే, సో ఎగ్జాక్ట్గా మీరు 30 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. 30 సెకండ్స్. సో ఇక్కడ ఒకవేళ మనం ఈ ప్లేస్లో ఏదైనా ఒక సీజీ అంటే ఇక్కడ డైమండ్ అనుకుందాం, ఇది ఓకే, డైమండ్ ఉంటుంది ఇక్కడ. ఈ డైమండ్ యాడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇంటిగ్రేషన్ ఆ డైమండ్ మీద యాడ్ చేయాలి, ఎలాంటి ఇంటిగ్రేషను ఫస్ట్ 30 సెకండ్స్ వరకు మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏమేమి ఉన్నాయి, ఏమి ఉంటే మనం ఏదైతే మన ఇక్కడ ఒక డైమండ్ ఉందో ఆ డైమండ్ మీద ఎలాంటి ప్రాపర్టీస్ అనేవి అప్లై చేస్తే అది రియల్ లైవ్ యాక్షన్కి సింక్ అవుతుంది. షైనింగ్. ఓకే, ఇంకా లైటింగ్ అన్నా. వెరీ గుడ్. లైటింగ్ లో మీకు ఏం కనబడుతుంది? లైటింగ్ లో టాప్ లో స్పాట్ లైట్ వస్తుందన్నా. బాటమ్ వన్ బై వన్ డోంట్ వరీ, 1 by 1. ఓకే ఓకేనా, 1 by 1. టాప్ లో స్పాట్ లైట్ వస్తుందన్నా. ఓకే, ఫ్రంట్ యాంగిల్ లో అంత లైట్ లేదు, టాప్ యాంగిల్ లో లైట్ ఉందన్నా. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఏరియాలో మనకి లైట్ ఇన్ఫర్మేషన్ గమనించారా? లైట్ సోర్స్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి పడుతుందట అర్థం? పైన నుంచి. సో టాప్ లైట్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం ఒక అప్లికేషన్ యాడ్ చేస్తామో, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మీద మనం ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లైట్ని అండర్స్టూడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కంపోస్టింగ్లో 100%కు 95% ఆఫ్ ది వర్క్ అంతా కూడా లైటింగ్ మీద, షాడోస్ మీద, కలర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాపర్ లైటింగ్స్, ప్రాపర్ షాడోస్, ప్రాపర్ సీసీలు మీరు మ్యాచ్ చేసినట్లయితే 95% ఆఫ్ ది షాట్ ఈస్ డన్. అంటే కీయింగ్ గురించి, ఎడ్జ్ గురించి పక్కన పెట్టేస్తే ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తామో మీకు 90% ఆఫ్ ది వర్క్ ఇస్ డన్. చాలామంది ఏమనుకుంటారంటే నాకు కీయింగ్ రాదు, నాకు ట్రాకింగ్ రాదు, నాకు స్టెబిలైజేషన్ రాదు అంటారు. బేసిక్లీ కీయింగ్, స్టెబిలైజేషన్, ట్రాకింగ్ ఇవన్నీ కూడా టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ట్రాక్ చేయాలంటే జస్ట్ కెమెరా ట్రాక్ అంటే మీకు దీంట్లో పెయింట్ ఆర్టిస్ట్కి తెలిసే ఉంటుంది. కెమెరా ట్రాక్ చేయాలంటే బేసిక్లీ మనకి కెమెరా ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి కెమెరా ట్రాక్ యూస్ చేస్తాం, కార్డ్ యూస్ చేసి వర్క్ చేస్తాం. దట్స్ ఇట్, రైట్? దీంట్లో మనకి తెలివితేటలు ఏం అవసరంలా. అర్థమవుతుందా? స్టెబిలైజేషన్ చేయాలంటే కూడా పెద్ద తెలివితేటలు ఏం అవసరంలా. బట్ ఎప్పుడు మనకు తెలివితేటలు కావాలి, ఎప్పుడు కంపోజిషన్ స్కిల్స్ కావాలంటే ఈ యొక్క ఫుటేజ్కి మనకు బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేస్తాం కదా, ఆ రీప్లేస్ చేసిన ఫుటేజ్ని ఈ ఫోర్గ్రౌండ్ యొక్క లైటింగ్కి బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ చేస్తూ ఫుటేజ్ వర్క్ చేయాలి. అక్కడ మీకు స్కిల్స్ బయటపడతాయి. మీకు నేను చాలాసార్లు ఒక షార్ట్ నేను చూపిస్తూ ఉండాను. లైక్ ఏజెంట్ మూవీలో ఒక షార్ట్ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను ఆ షార్ట్. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అది. నేను అది చూపిస్తాను చూడండి. ఇది షార్ట్. ఓకే, ఒకసారి ఈ షార్ట్ ప్లే చేస్తాను. ఓకే, ఒకసారి దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ రిప్లికెంట్ అవుతున్నాయి చెప్పండి. ఓకే, వర్క్ గురించి తర్వాత కీయింగ్ వేరే విషయం. ఓకే, దీంట్లో ఏమేమి మీకు కనబడుతున్నాయి అంటే కంపోస్టింగ్ చేయాలంటే ఏవైతే మనకు మెయిన్ ప్రిన్సిపల్స్ యూజ్ ఉంటాయో అవన్నీ ఏమేమి దీంట్లో రిప్లికేట్ అవుతున్నాయి చూడండి. ఒకసారి ప్లే చేస్తున్నా, షార్ట్ చూడండి ఒకసారి. మీరు ఏ ఇన్పుట్ని చూసినా సరే ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయగలగాలి. అది గ్రీన్ మ్యాట్ అయినా, బ్లూ మ్యాట్ అయినా, బ్యాడ్ మ్యాట్ అయినా, ట్రాకింగ్ షాట్ అయినా, నార్మల్ 2D ట్రాక్ షాట్ అయినా, ఏ షాట్ అయినా సరే అబ్జర్వేషన్ ఉండాలి. మీరు షార్ట్ని చూడగానే అబ్జర్వ్ చేయగలగాలి. సో దీంట్లో మీకు ఏమేమి ఎలిమెంట్స్ కనబడుతున్నాయి, ఏమేమి
ప్రాపర్టీస్ కనబడుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ Defocus, దిస్ ద గ్రీన్ focus. మ్యాట్ షాట్. నెక్స్ట్ Defocus అవుతుందన్న. డీఫోకస్ దాని Zoom- డీఫోకస్ దాని అవడానికి జూమ్ అవుట్ ఏమంటాం మనం? అవుతుంది. ర్యాక్ డీఫోకస్ అంటాం. ఓకే, అంటే ఫోకస్ నుంచి డీఫోకస్ కానీ డీఫోకస్ నుంచి ఫోకస్ అని అవడాన్ని ర్యాక్ డీఫోకస్ అంటాం. ఓకే, ర్యాక్ డీఫోకస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ గ్రీన్ మ్యాట్ షాట్, సెకండ్ వన్ వచ్చి ర్యాక్ డీఫోకస్, థర్డ్ వన్ జూమింగ్ అవుతుందన్న. ఓకే మూమెంట్ క్యాప్చర్ చేసావు. ఓకే, స్లైట్లీ స్కేల్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫోర్త్ వన్. దాంట్లో కాంప్లెక్సిటీస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కీ చేయాలనుకుందాం. దాంట్లో కాంప్లెక్సిటీస్ ఏమున్నాయి? స్మోక్ అవుతుందన్న. స్మోక్ Smoke కూడా వస్తుంది ఉంది. ఇక్కడ. ఓకే, స్మోక్ వస్తుంది. స్మోక్ని బెటర్గా ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకేమున్నాయి? సైడ్ కూడా ఫ్రేమ్. ఫ్రేమ్. ముందుకెళ్ళే ముందు ఒక్క 1 minute మాట ఏంటంటే, ఒక్క 5 minutes కరెక్ట్గా ఏనండి, 5 minutes ఫోకస్ చేయండి. మీ కంపోజిటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. 100% షూర్గా చెప్తున్నా. జస్ట్ 5 to 10 minutes వెయిట్ చేయండి. కంపోజిటింగ్ అంటే ఇది కదా కంపోజిటింగ్ అనిపిస్తుంది మీకు. ఓకే, ఇంకేమున్నాయి చెప్పండి. గ్రీన్ మ్యాట్ షాట్ ఉంది, డీఫోకస్ ర్యాక్ డీఫోకస్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్స్ ఉన్నాయి, మీన్ స్మోక్ ఉంది, అవి తీసుకురావాలి. ఓకే, లైటింగ్ అన్న, లైటింగ్. లైటింగ్, వెరీ గుడ్. లైటింగ్ మీకు ఏం తెలిసింది? సరే, ఈ ఫుటేజ్లో ఏ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంది? ఇది షూట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను కదా, ఈ కనబడుతున్నప్పుడు లైటింగ్ ఎలా ఉంది? సో ఈ లైటింగ్ని సెట్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ ఫుటేజ్ని ఎప్పుడైతే షూట్ చేశారో అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఒక లైటింగ్ ఉంటుంది. అది లైటింగ్ యొక్క టెంపరేచర్ చెప్పగలుగుతారా మీరు? చూడగానే వామ్ చెప్పలేదు. కలర్ లో ఉందండి. వామ్ Warm కలర్లో colour ఉంది. లో. ఓకే, ఇది ఏ కలరు? వైట్ కలర్ కింద కనబడుతుంది కదా, ఇది ఏ కలరు? కోల్డ్. వైట్ కలర్ కింద కనబడుతుంది కదా, వైట్ కలర్ యాక్చువల్గా అది. ఓకే, అవునవును. సో మనం దీన్ని Blue colour ఏదైతే మనకి ఇక్కడ గామా అండ్ గెయిన్ అని చెప్పి 2 స్లైడర్స్ ఉంటాయి. వీటిని డౌన్ చేసామనుకో ఏం కనబడుతుంది లైటింగ్? ఇది కోల్డ్ లైట్. రెడ్డిష్. జస్ట్ మెజెంటా యాష్. ఓకే, నాట్ రెడ్డిష్ ఇది. సో మెజెంటా కనబడుతుంది. సో అంటే మెజెంటాలో కొంచెం రెడ్డిష్ కూడా ఉంటుంది. సో చూడగానే మీకు వైట్ ఉంది కదా, సో చూడండి. అవును. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, ట్రాక్ పాయింట్ వైట్ కలర్ మాత్రమే ఎందుకు యూస్ చేస్తారంటే ఆ యొక్క ఫుటేజ్లో ఉన్నటువంటి లైటింగ్ని క్యాప్చర్ చేయడానికి వైట్ ట్రాక్ మార్క్ యూస్ చేస్తారు. గాట్ ఇట్? చూడండి, మీకు వేరేది ఏది కూడా మీకు అంత ఫోకస్డ్గా చెప్పట్లేదు. దీంట్లో మనకు ఏదో గోల్డిష్ కనబడుతుంది, దీంట్లో సంథింగ్ రెడ్డిష్ కనబడుతుంది. ఓకే, దీంట్లో ఇంకా రెడ్డిష్ కనబడుతుంది. బట్ రిమైనింగ్ కలర్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనకి ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి లైటింగ్ని క్యాప్చర్ చేయడం మిగతా కలర్స్ వల్ల అవ్వదు. ఓకే, ఒక్క వైట్ కలర్ మాత్రమే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురసీ ఎన్విరాన్మెంట్ కలర్ని క్యాప్చర్ చేసేదే వైట్ ట్రాక్ మార్క్. ఓకేనా, వైట్ కలర్ అనమాట. ఓకే, అసలు ట్రాక్ మార్క్ ఎందుకు పెడతారు? చాలాసార్లు చెప్పాను మీకు నేను. చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పొద్దు. ఓకే, అంటే నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు చెప్పొద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. పెట్టడానికి. బ్లర్ మ్యాచ్ చేసేదానికి. దాన్ని బ్లర్ అనకూడదు నాన్న, బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి. డీఫోకస్. DOP. ఇది డీఫోకస్ అనేది, డీఫోకస్ మ్యాచ్ చేయడం అంటే ఏంటి? డీఫోకస్ అనేది ఏంటంటే మూమెంట్ కోసం. అమ్మా మూమెంట్. నాట్ మూమెంట్. సరే చెప్తున్నాను చూడండి. ట్రాక్ మార్క్ ఏదైతే ఉందో దీంట్లో ట్రాక్ మార్క్ని 15% పర్పస్ మనం మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం, 15 to 20%. ఓకే, రిమైనింగ్ 80% అనేది ఈ యొక్క ఫ్రేమ్ నుంచి ఈ యొక్క ట్రాక్ మార్క్కి ఈ ట్రాక్ మార్క్ నుంచి కెమెరాకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. అర్థమవుతుందా? ఈ యొక్క ట్రాక్ మార్క్ నుంచి కెమెరాకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఈ యొక్క ట్రాక్ మార్క్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఓకే, గివ్ మీ 1 second. యా, ఓకే, ఈ యొక్క ట్రాక్ మార్క్ అనేది ఫోర్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్కి ఎంత డిస్టెన్స్ ఉన్నదో క్యాలిక్యులేట్ చేసేదే ఈ యొక్క ట్రాక్ మార్క్ అనమాట. సో ఈ యొక్క ట్రాక్ మార్క్ మీద ఎంత డీఫోకస్ అయితే అప్లై అయిందో ఆ డీఫోకస్ని మనం ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ చేయాలి. చూడండి, ట్రాక్ మార్క్ మాత్రమే డీఫోకస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. చూడండి, గ్రీన్ కలర్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయలేదు. నాట్ ఓన్లీ గ్రీన్ కలర్, ఎనీ అదర్ సాలిడ్ కలరు డీఫోకస్ వాల్యూని క్యాప్చర్ చేయలేదు. ఎనీ సెపరేషన్ ఉండాలి కలర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే కలర్ తీసుకుంటాను. చూడండి, టేక్ అండ్ 1 కాన్స్టెంట్ నోడ్. ఓకే, తీసుకున్నాను. RGBA ఆల్ఫా షుడ్ బి 1. సో దీని మీద నేను ఎంత డీఫోకస్ చేసినా దెర్ ఈజ్ నథింగ్.
చూసారా, ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు నాకు. అదే దీని మీద ఒక చిన్న రెడ్ ట్రాక్ మార్కు, రెడ్ మార్కు, గ్రీన్ మార్కు, ఏదో ఒక మార్క్ యాడ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఒక ట్రాక్ మార్క్ లాగా డ్రా చేశాను అనుకుందాం. ఇలా దీని మీద ఇప్పుడు డీఫోకస్ అప్లై అవుతుంది. చూసారా అప్లై అవుతుందా? అవును. ఎనీ సాలిడ్ కలర్ మీద కానీ మీకు డీఫోకస్ అనేది క్యాప్చర్ అవ్వదు. ఓకే, ఎనీ అదర్ కలర్స్ మీద మాత్రమే. అందుకే మనకి ఎప్పుడు కూడా గ్రీన్ మ్యాట్ మీద ట్రాక్ మార్క్స్ అనేవి పెడతారు. ట్రాక్ మార్క్స్ అనేవి దేనికి అంటే ట్రాక్ని అది మూమెంట్ని క్యాప్చర్ చేయడం కోసమే కాదు. మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు, మూమెంట్ని క్యాప్చర్ చేయడం కోసమే కాదు, దాని మీద ఉన్నటువంటి డీఫోకస్ వాల్యూని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం సెపరేట్ కలర్ని పెడతారు. అందుకే అందరూ అన్నిసార్లు వైట్ ట్రాక్ మార్క్ పెట్టరు, అందరూ అన్నిసార్లు గ్రీనే పెట్టరు. కొంతమంది రెడ్ పెడతారు, గ్రీన్ పెడతారు, ఎల్లో పెడతారు, డిపెండ్స్ అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉంది కదా, ఈ ఫుటేజ్కి బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేయాలి. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రీప్లేస్ చేద్దాం. ఓకే, నేను లాస్ట్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను, మీకు చెప్తున్నా, దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. కంపోస్టింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్తా. సో మీకు ఇదే కాదు, ఎప్పుడైనా సరే ఏ కంపోస్టింగ్ షార్ట్ చేయాలన్నా సరే, ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ప్రొడక్షన్ అయినా సరే మీకు 100% ఇది ఇస్తారు. ఏది దాన్ని ఏమంటారు, రిఫరెన్స్ అనేది ఇస్తారు. వితౌట్ రిఫరెన్స్ యూ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకే, అంటే అనా సపరేట్ కంపెనీస్కి ఒక్కొక్క పైప్ లైన్ ఉంటుందంట కదా. ఏ పైప్ లైన్ కొన్నా సరే, ఏ పైప్ లైన్ కొన్నా రిఫరెన్స్ లేకుండా ఎవరూ చేయరు. నేనే కాదు, అవి సపోజ్ జేమ్స్ క్యామరూన్ అయినా సరే అవతార్ సినిమా తీయాలంటే అతనికి కూడా ఏదో ఒక రిఫరెన్స్ కావాలి. రిఫరెన్స్ లేకుండా ఎలా చేస్తాడు? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు అనుకో, ఇల్లు కట్టుకోవాలన్నా సరే నీకు ఒక ప్లాన్ లేకుండా స్టార్ట్అప్ చేయలేవు కదా. డైరెక్ట్గా నేను గోతులతో వేస్తాను, పిల్లర్స్ వేసేస్తాను, స్లాబ్ వేసేస్తాను అంటే కుదరదు కదా. ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో ఎనీ అదర్ బిల్డింగ్ ప్లానర్స్. ఓకే, నువ్వు ఒక బిల్డింగ్ ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ తీసుకెళ్ళి నీ ఒక ఇంజనీర్కి ఇస్తే వాడు బిల్డప్ చేస్తాడు, అంతే కదా. వితౌట్ ప్లాన్ 100% జరగదు. అట్లీస్ట్ దీంట్లో రోటో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, రోటో షాట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, ఇది మూమెంట్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా, ఎక్కువగా ఉందా, ఓకే, క్యారెక్టర్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, కెమెరా మూమెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ మూమెంట్ ఏంటి, మోకా ట్రాక్ పెడితే పడుతుందా, పాయింట్ ట్రాక్ పెడితే పడుతుందా, ప్లానర్ ట్రాక్ పెడితే పడుతుందా, లేకపోతే మాన్యువల్గా వేసుకోవాలా, మోషన్ బ్లర్ ఉందా లేదా, ఇవి చెక్ చేసుకుంటారా, చెక్ చేసుకోరా రోటో ఆర్టిస్టులు. అలాగే పెయింట్ ఆర్టిస్టులు ఏం చేస్తారు, ఓకే ఇది ప్లేట్ పెట్టాల్సి ఉంటుందా, సీక్వెన్స్ పెట్టాల్సి ఉంటుందా, ప్లేట్ పెడితే 2D ట్రాక్తో చేయొచ్చా, 3D ట్రాక్తో చేయొచ్చా, 3D ట్రాక్తో పెట్టినా సరే గ్లూ డ్రాప్ వేసుకోవాలా, లేకపోతే మనం దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేట్ చేసుకోవాలా, లేదంటే మళ్ళీ దీన్ని సీక్వెన్స్ కొట్టి కూడా మనం ప్లేట్ పెట్టుకోవాలా, ప్లేట్ పెట్టి సీక్వెన్స్ పెట్టుకోవాలా, ఇన్ని షార్ట్లు ఆలోచించరా. అలాగే ప్రతి దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. ఈవెన్ మీకు కొంచెం సరదాగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా సరే కొన్ని ఆలోచించుకుంటారు కదా. మామూలుగా ఓకే అమ్మాయి బాగానే ఉంది, చదువుకుంది, జాబ్ చేస్తుంది, నా రేపు తిడుతుందా కొట్టదా సంథింగ్ ఏదో అనుకుంటారు కదా. ఇవన్నీ ప్లాన్ చేసుకునే కదా చేసేది. 100% జోక్స్ పార్ట్. ఓకే, సరే, ఇది మనకి ఇచ్చిన రెఫరెన్స్ అనమాట. ఓకే, ఇది మనకి ఇచ్చిన రెఫరెన్స్. ఇది రెఫరెన్స్ అంటే ఏంటి, ఒరిజినల్గా షూట్ చేసిన ఫుటేజ్ ఇది. ఓకే, ఒక్కసారి దీంట్లో అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను డౌన్ చేస్తున్నా. ఓకే, దీంట్లో లైటింగ్ ఏముంది, ఏ కలర్ ఉంది లైటింగ్ దీంట్లో, బ్లూ కలర్, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకు ఉంది బ్లూ బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఉంది? వెరీ గుడ్. స్కై ఈజ్ అ ఎమిటర్. ఎమిటర్ అంటే లైట్ని ప్రొడ్యూస్ చేసేది ఏదైనా సరే ఎమిటర్ అంటాం మనం. ఇక్కడ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ ఉంది కాబట్టి, అంటే లైటింగ్ ఉంది కాబట్టి, ఆ లైటింగ్ అనేది వచ్చేసి మనకి దీని మీద ఇంటరాక్ట్ అయింది. దేని మీద, ఈ ఫోటో ఫ్రేమ్ మీద, అవునా, రైట్? ఇప్పుడు మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా, జస్ట్ 1 more 5 minutes లోపలనే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను దీన్ని నేను. ఓకే, మనకు ఆల్రెడీ ఇలా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఇస్తారు. ఓకే, మనకి ఏం బాగా ఇబ్బంది లేదు. వాళ్ళు మనకి అసెట్స్ ఇస్తారు, అసెట్స్ మనం ప్రాపర్గా బ్లెండ్ చేయడమే. ఓకే, నేను దీన్ని హెచ్డీకి కన్వర్ట్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. రీఫార్మాట్. దీన్ని ఎలా కీ చేస్తాం, వెరీ ఈజీ కీ అనమాట. సో ఎలాంటి షార్ట్స్కి ఏ విధంగా కీ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి తెలుసుకుంటే చాలా ఈజీ. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి మంచి డీటెయిల్స్తో వర్క్ వస్తుంది.
ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే, నేను ఇప్పుడు ఇవి సేవ్ చేయను చేసిన వర్క్స్ అనేవి, అందుకోసం నేను చేయాల్సి వస్తుంది. అయిపోయింది, 1 సెకండ్లో అయిపోతుంది. నేను ఎటువంటి కీలు చేయలేదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అప్లై చేసా. సంథింగ్ ఇలా యాడ్ చేశాను. ఓకే, రఫ్లీ షార్ట్ అయితే పెట్టేశాను మోస్ట్లీ. ఓకే, మనం దీనికి డీటెయిల్స్ పెట్టరావడం, ఏదైతే మనకి ప్రాపర్గా ఎడ్జ్ డీటెయిల్స్ పెట్టరావడం అదంతా సెకండరీ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను డౌన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపోజింగ్ అంటే ఎగ్జాక్ట్గా మనకి రియల్గా షూట్ చేసినట్టే మనం చేయాలి కదా. ఇది ఎలా అయితే షూట్ చేసినట్టు చేశారో అలాగే దీనికి మనం షూట్ చేసినట్టు చేయాలి. రియల్గా సీజీ అను, ఇదొక ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్ మనం కలిపేసినప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు దీన్ని నేను రెడ్యూస్ చేస్తున్నాను. మీకు ఏమన్నా వేరియేషన్ తెలుస్తుందా? మ్యాచ్ కాలేదు నచ్చలేదు. ఏం మ్యాచ్ కాలేదు? కింద మెజెంటా ఉంది, బ్లూ Very good. రాలేదు, స్కై కూడా పైన ఏమో సంథింగ్ high blue. డిఫరెంట్ కలర్ ఉంది, ఇదేమో డిఫరెంట్ కలర్ ఉంది. ఇలా చూస్తే ఏమైనా తెలుస్తుందా మీకు? ఇలా చూస్తే అవును. తెలట్లేదు. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక షాట్ మీరు చేసి మీరు ఒక జూనియర్ పొజిషన్లో ఉన్నా, మిడ్లో ఉన్నా, సీనియర్లో ఉన్నా, సూపర్ సీనియర్లో ఉన్నా, టీమ్ లీడ్లో ఉన్నా, సూపర్వైజర్లో ఉన్నా, ఏ షాట్ అయినా ఫస్ట్ మ్యాచ్ చేసేది ఈ యొక్క లైటింగ్ గురించి చూస్తారన్నమాట. నువ్వు డీటెయిల్స్ తీసుకొచ్చావా, బ్లాక్ ఎడ్జ్ వచ్చిందా, వైట్ ఎడ్జ్ వచ్చిందా, ఇవన్నీ సెకండరీ. దాన్ని టెక్ చెక్ అంటారు, అది సెకండరీ. ఫస్ట్ పాస్లోనే నువ్వు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్స్, వైట్స్, డీఫోకస్ అండ్ గ్రెయిన్స్. బ్లాక్స్, వైట్స్, డీఫోకస్ అండ్ గ్రెయిన్స్. చెప్పండి ఏంటి బ్లాక్స్? బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్. వాట్ ఈస్ బ్లాక్స్ అండ్ వాట్ ఈస్ వైట్స్? బ్లాక్ ఏరియా, బ్లాక్ షార్ట్ లో ఏ బ్లాక్ ఏరియా ఉందో అది బ్లాక్స్. షాడో ఏరియా, వైట్ లో వచ్చేసి హైలైట్స్. అలా అని చెప్పకూడదు, కరెక్టే మీరు చెప్పేది 80% కరెక్టే. ఎట్లా చెప్పాలంటే ఏదైనా ఒక ఫుటేజ్లో బ్రైటెస్ట్ పిక్సెల్స్ని వైట్ లెవెల్స్ కింద కన్సిడర్ చేస్తాం, డార్కెస్ట్ పిక్సెల్స్ని బ్లాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా వైట్స్ ఉంటాయి, బట్ వేటిని మనం ప్రాపర్గా తీసుకుంటామంటే బ్రైటెస్ట్ పిక్సెల్స్. ఫోన్లో సూపర్ ఫోన్ ఏదంటే అన్ని ఫోన్లు సూపరియే, కానీ దేన్ని మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం? ఎక్కువ ప్రైస్ ఉండేటువంటివి, మంచి క్వాలిటీ ఉండేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్, సంథింగ్ లైక్ దాట్. ఓకే, చెత్త ఫోన్ కింద ఏది కన్సిడర్ చేస్తాం? బేసిక్లీ చైనా ఫోన్లు ఏవైతే ఉంటాయో, అంటే చైనా ఫోన్ అంటే ఇప్పుడు ఐఫోన్ కూడా చైనాలో తయారవుతుంది, అలా అని కాదు కదా. సో ఏవైతే మనకి ప్రాపర్ మ్యాటర్ ఉండదో, సో మంచి క్వాలిటీ ఉండదు, మంచి గేమ్స్ ఆడుతున్నప్పుడు హ్యాంగ్ అవుతుందో, కెమెరా క్వాలిటీ ప్రాపర్గా ఉండదు, ఏదైతే స్లోగా ఉంటుందో, బిల్డ్ క్వాలిటీ ఉండదో, బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుందో, వీటన్నిటిని బ్యాడ్ కింద చెప్తాం. అర్థమవుతుందా? సో అలాగే బ్రైటెస్ట్ పిక్సెల్స్ని వైట్ లెవెల్స్ అని, డార్కెస్ట్ పిక్సెల్స్ని బ్లాక్ లెవెల్స్ అని చెప్తాం. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫుటేజ్లో వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ పిక్సెల్స్? దీంట్లో ఫ్రేమింగ్, ఫ్రేమ్స్ కానీ, ఈ యొక్క క్లాత్ కానీ, ఇంకా బాగా చెప్పాలంటే ట్రాక్ మార్క్ కానీ. ఓకే, ట్రాక్ మార్క్ ఈజ్ ద మ్యాక్సిమం వైట్ లెవెల్స్ అనమాట. ఓకే, మరి బ్లాక్ లెవెల్స్ అంటే ఏం చెప్తాం? ఈ పూలదండ దగ్గర ఉంది కదా, రెడ్ దగ్గర పైన టాప్ లో. వెరీ గుడ్. మనం ఇలా చూసి చెప్పడం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుద్ది అనమాట. సో వైట్ లెవెల్స్ మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే సో జస్ట్ రెడ్యూస్ యువర్ గెయిన్ వాల్యూ, ఆటోమేటిక్లీ విల్ ఫైండ్ ద వైట్ లెవెల్స్. ఓకే, సో దీనికన్నా వైట్ లెవెల్స్ మనం దీన్ని చెప్పొచ్చు. ఓకే, సో ఇంతవరకు మనకి వైట్ వాల్యూ ఉందన్నమాట. ఓకే, బ్లాక్ లెవెల్స్ చెప్పాలంటే ఈ మనం పుష్ చేయాలి. మనం పుష్ చేశారనుకోండి, ఏదైతే మనకి లాస్ట్లో ఉంటుందో ఇదిగో ఇవి కానీ మనం బ్లాక్ లెవెల్స్ని కన్సిడర్ చేస్తాం. బ్లాక్ లెవెల్స్ కూడా ఒక కలర్ ఉంటుంది, అదేం కలర్లో ఉంది? ఈ కైండ్ రెడ్ అండ్ మెజెంటా కలర్స్లో ఉంది. దీన్ని మేము రీసెర్చ్ చేసి చూడండి, అది బ్లాక్స్లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద బ్లాక్స్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద డార్కెస్ట్ పిక్సెల్స్, ముందువి బ్రైటెస్ట్ పిక్సెల్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఇది మనకి మ్యాక్సిమం ఇలా వచ్చేయాలంటే అంటే ఈ రెండు మనకు ఒకే కలర్లో ఎందుకు ఉందంటే ఒకే టైమింగ్లో షూట్ చేశారు వీటిని. 1 సెకండ్ అమ్మా. ఈ రెండు మనకి ఒకే లైటింగ్లు ఎందుకు ఉన్నాయంటే ఇది రియల్ ఫుటేజ్ కాబట్టి, బ్యాక్ సైడ్ మనకి స్కై ఉంది, అదే ఇన్ఫర్మేషన్ దీని మీద పడింది కాబట్టి సేమ్ మనకి ఒకే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అయింది. బట్ ఇది రెండు వేరు ఫుటేజ్లు అనమాట. సో పూర్తిగా ఇక్కడ మనకి సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి?
వర్క్ అంతా ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ మీద చేయాలి. బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఫోర్గ్రౌండ్ చేయకూడదు, ఫోర్గ్రౌండ్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ చేయాలి. అర్థమవుతుందా? సో సింపుల్గా ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫోర్గ్రౌండ్లో ఏ లైట్ ఉందో అదే లైట్ని నేను బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తాను. దట్స్ ఇట్. నౌ ఇట్స్ ఫైన్. అవునన్నా. దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ప్రాపర్ వర్కింగ్. సో ఇలా చేస్తే మీ షాట్ ముందుకు వెళ్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇలా చేస్తేనే ఇప్పుడు మీ ఇది లేకుండా వెళ్ళింది, ఓకే షాట్ బాగానే ఉంది పంపించేద్దాం, లుక్స్ బెటర్, 100% రాంగ్, కిక్ బ్యాక్ అవుతుంది, 100% కిక్ బ్యాక్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు మ్యాచ్ చేయాల్సింది ప్రాపర్గా బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయాలి, ప్రాపర్గా వైట్ లెవెల్స్ మ్యాచ్ చేయాలి, ప్రాపర్గా డీఫోకస్ మ్యాచ్ చేయాలి, గ్రెయిన్స్ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ పాస్లోనే మీకు ఈ 4 ఎలిమెంట్స్ అనేవి ప్రాపర్గా అడ్రస్ అవ్వాలి. ఒకవేళ మీరు చూపించిన తర్వాత ఒక 7-8 పాస్ల తర్వాత కొంచెం బ్లాక్ లెవెల్స్ తగ్గించు, కొంచెం లైట్ లెవెల్స్ పెంచు, కొంచెం డీఫోకస్ తగ్గించు, గ్రెయిన్స్ మ్యాచ్ అవ్వలేదు అన్నాడు అనుకో, అది నిజంగా ప్రాపర్ వర్క్ కాదనమాట. 100% ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఫస్ట్ పాస్లోనే మనం ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గాట్ ఇట్? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బేసిక్ కంపోజిటింగ్ అనమాట, బేసిక్. ఓకే, దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఏముంటాయి? బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్, క్రోమాటిక్ అబరేషన్స్, సాఫ్ట్నెస్, లైటింగ్, షాడోస్. లైటింగ్లో మళ్ళీ లైట్ యొక్క ఇంటెన్సిటీ, ఫాల్ ఆఫ్, అదేవిధంగా షాడోస్ యొక్క ఇంటెన్సిటీ, షాడోస్ యొక్క ఫాల్ ఆఫ్ ఉంటుంది, విండ్ డైరెక్షన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ సింగిల్ థింగ్ అనమాట. ఆల్వేస్ మీరు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఫుటేజ్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఎప్పుడు కూడా ఇన్పుట్ని 80% మనం అబ్జర్వ్ చేస్తాము, 20% మాత్రమే ఇంప్లిమెంటేషన్ వర్క్ చేస్తాం. కంపోజిటింగ్ అనేది చాలా 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 ఈజీ, బట్ ఈజీలో 80% అబ్జర్వేషనే ఉంటుంది. అబ్జర్వేషనే. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో కంపోజిటింగ్ అంటే ఇలా ఉంటుంది. నేను కీయింగ్ చేశాను, ట్రాకింగ్ చేశాను, లైక్ నేను హెయిర్ డీటెయిల్స్ ఎర్ర తీసేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్స్ నేను గెట్ బ్యాక్ చేస్తాను. అది పెద్ద నువ్వు చేసేది ఏం కాదు, టూల్ చేస్తుంది. ఓకే, సో బట్ కంపోజిటింగ్లో ఏంటంటే అసలు ఏం చేయాలో తెలిసి ఉండాలి నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూల్స్ తెలుసు, నాకు చేసేస్తాను కరెక్టే, బట్ నేను ఏ లైటింగ్కి ఏది మ్యాచ్ చేయాలి అది తెలియకపోతే వేస్ట్ కదా. బ్లాక్ లెవెల్స్ అనేవి దూరంగా వెళ్ళి కొద్ది మనకి అవి లిఫ్ట్ అవుతాయనే విషయం మనం తెలుసుకోగలగాలి. బ్లాక్ లెవెల్స్ దగ్గర ఉండే కొద్ది మనకి ఎప్పుడైనా సరే డార్క్గా ఉంటాయనే విషయం తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా కొండలను దూరం ఉన్నప్పుడు కొండలను చూడండి, ఎప్పుడు కూడా ప్యూర్ బ్లాక్స్ని ఎప్పుడు మీరు ఐడెంటిఫికేషన్ చేయలేరు, మీ వల్ల కానీ కాదు. ఎందుకంటే హ్యూమన్ ఐకి కానీ కెమెరాకి కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి బ్లాక్ లెవెల్స్ని క్యాప్చర్ చేయడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, జరగని పని అనమాట. మీ కన్ను ఈక్వల్ టు కెమెరా అనమాట. మీ కన్ను రియల్ లైఫ్లో ఏదైతే గమనిస్తుందో అదే ఇంప్లిమెంట్ చేయాలి. మీరు సంథింగ్ ఏదైనా అక్కడ ఫైర్ అవుతుంది అనుకోండి, ఫైర్ అవుతున్నప్పుడు మీకు అక్కడ ఏం తెలిస్తే అక్కడ ఏముంటాయి మీకు? ఫైర్ అవుతున్నప్పుడు ఏదైనా సంథింగ్ ఒక వుడ్ని కాలుస్తున్నారు, అక్కడ వుడ్ వేసి కొంచెం చెక్క ముక్కలను కాలుస్తున్నారు. ఓకే, అవతల మీరు యువతల వైపు ఉన్నారు, అవతల వైపున ఒక మనుషులు ఎవరో ఉన్నారు. మీ కన్ను ఏమేమి గమనించని చెప్పండి? ఫైరు, స్మోకు, కలరు. ఇంకా ఏదైనా ఒక ఫైర్ అవుతున్నప్పుడు ఇంకొక మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విండ్ డైరెక్షన్ అన్న, విండ్ వెరీ డైరెక్షన్. గుడ్, విండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకొకటి ఉంటుంది, రిఫ్లెక్షన్స్ ఉండవు నాన్న. రిఫ్లెక్షన్స్ అని గ్లాస్ త్రూ ఉంటాయి. హేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. వెరీ గుడ్, హేజ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఆ హేజ్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. మీరనే కాదు, ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక వర్క్ ఇచ్చాను అనుకుందాం. ఎలా అంటే నన్ను ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఒక గ్రౌండ్లో, ఒక క్రికెట్ గ్రౌండ్లో ఒక మల్టిపుల్ వుడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, చెక్క ముక్కలు ఉన్నాయి. వాటిని మనం ఫైర్ చేస్తున్నట్టు యాడ్ చేయాలి, సీజీలో యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేస్తావు? నీకు వుడ్స్తో ఉన్నటువంటి గ్రౌండ్ ఇచ్చారు, అదేవిధంగా 5 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఎలా యాడ్ చేస్తారు? థింక్ చేయండి, 1 minute వస్తా, ఒక్క నిమిషం. ఒక 5 ఎలిమెంట్ని యాడ్ చేయాలి ఒక వుడ్, ఒక కైండ్ ఆఫ్ చెక్క ముక్కలకి. యాడ్ చేసినప్పుడు ఏ విధంగా యాడ్ చేస్తావు? రియల్ లుక్లోకి తీసుకురావాలంటే ఏం చేస్తావు? గాట్ ఇట్? అర్థమవుతుందని చెప్పేది. మీకు ప్రీ విజువలైజేషన్ ఏమి చూపించట్లేదని, విజువలైజేషన్ అంతా మీ బ్రెయిన్లో ఉండాలి. ఇప్పుడు ఇదే నేను ఒక వీడియో పెట్టి చూపించాను అనుకోండి, ఈజీగా స్ట్రైక్ అవుతుంది, బట్ దానివల్ల మీకు ఆలోచన అనేది చాలా తక్కువ అవుతుంది. నేను కూడా ఆలోచించానండి ఇప్పుడు కూడా. నిజంగా ఒక ఫైర్ని యాడ్ చేయాలంటే యాడ్ చేసి ఏమేం చేస్తే యాడ్ అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. నేను చెప్పిన క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అది మచ్ అండ్ మోర్ రియలిస్టిక్ అనిపిస్తుంది. ఓకే, ప్లేట్ ఇచ్చారు, ప్లేట్ పైన చెక్క ముక్కలు యాడ్ చేసాము, చెక్క ముక్కలకి మళ్ళీ మనం 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం, అయిపోయిందా? విండ్ డైరెక్షన్ చూడాలి అన్న, విండ్ వెరీ డైరెక్షన్ గుడ్, లైట్. విండ్ డైరెక్షన్ చూడాలి. ఇంకా
అమ్మా స్మోక్ యాడ్ చేయాలి. స్మోక్ యాడ్ చేయాలి, విండ్ డైరెక్షన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ విండ్ డైరెక్షన్స్ మనం యాడ్ చేయడానికి ఏమి ఉండదు, రిఫ్లెక్షన్స్ అనేవి ఉండవమ్మా. రిఫ్లెక్షన్స్ అనేవి ఫైర్కి ఇప్పుడు ఉండదు, గ్లాసెస్కి ఉంటాయి. కొన్ని ఫైర్ నుండి వచ్చే షాడో అన్న. షాడోస్, ఓకే వెరీ గుడ్. షాడోస్ కింద లైట్ డైరెక్షన్ బట్టి కింద ఫైర్ యొక్క షాడోస్ అనేవి పెడతాం. ఓకే నెక్స్ట్ స్మోక్ ఎఫెక్ట్ అండి. పార్టికల్స్ వస్తాయి కదా వెరీ గుడ్. పార్టికల్స్, దట్ ఈస్ కాల్డ్ ఎంబర్స్ అంటాం మనం, నాట్ పార్టికల్స్, ఎంబర్స్ అనమాట. సో ఎంబర్స్ యాడ్ చేస్తాము, హీటేజ్ యాడ్, దాన్ని హీటేజ్ అంటాం మనం. ఇలా హేజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, హీట్లోంచి వచ్చే ఎఫెక్ట్ కాబట్టి హీటేజ్ అంటాం. ఆ హీటేజ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాము, ఎంబర్స్ యాడ్ చేస్తాము, విండ్ డైరెక్షన్ బట్టి మనం వీటి యొక్క డైరెక్షన్స్ చేంజ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా మనకి మీరు అన్నట్టుగా షాడోస్ కూడా మనకి యాడ్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ ది కెమెరా డిస్టెన్స్. క్లోజ్లో ఉన్నప్పుడు షాడోస్ పడవగా, డిస్టెన్స్ ఉన్నప్పుడే పడతాయి అనమాట. అర్థమవుతుందా? సో ప్లేట్లు 24 FPS ఉందా, 34 FPS ఉందా, ఇవన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. వెరీ 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 వీటన్నిటిని కూడా మనం ప్లేట్ని చూస్ చేసే మనం వర్క్ చేయాలి. సో నాకు ఒక మంచి వర్క్ చెప్పారు, మా ప్రజెంట్ పనిచేస్తున్న కంపెనీలో మా హెచ్ఓడి చెప్పారు, ఒక మంచి వర్డ్ చెప్పారు అన్నమాట, రెస్పెక్ట్ యువర్ ప్లేట్ అని. సో నువ్వే వర్క్ చేస్తావో, నువ్వు బయట ఏం చేయాలి, నీ సీనియర్ని, నీ జూనియర్ని, నీ సూపర్వైజర్ని అడగక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ యువర్ ప్లేట్. నీ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో నువ్వు గమనించు. ట్రాక్ మార్క్ ఉంది, ట్రాక్ మార్క్ ఉండడం వల్ల నేను ట్రాక్ చేసుకోగలుగుతాను, డీఫోకస్ మ్యాచ్ చేయగలుగుతాను, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్గా గమనించినట్లయితే నాకు లైట్ యొక్క ప్రాపర్టీస్ తెలిసినాయి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ విత్ దిస్, దట్స్ ఇట్. బ్లాక్ లెవెల్స్ అనేవి నాకు ఈ విధంగా ఉన్నాయి. సో బ్లాక్ లెవెల్స్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్స్ కూడా మోస్ట్లీ క్లోజ్ విత్ వైట్, దిస్ కైండ్ ఆఫ్ కలర్. ఓకే, అదేవిధంగా విండ్ డైరెక్షన్ అనేది మనం వీటిలో దీన్ని బట్టి మనం దీన్ని ఫ్రేమ్ హోల్డ్ చేశాను. ఓకే, సో స్మోక్ అనేది కమింగ్ లెఫ్ట్ టు రైట్ మోస్ట్లీ. ఓకే, సో దాన్ని బట్టి విండ్ అనేది ఇలా కంక్లూడ్ చేయొచ్చు. బట్ దీన్ని మనం బేస్ చేసుకుని చెప్పేది కాదు, ఎందుకంటే దీంట్లో మనకి ఇది షూట్ అనేది ఇన్హౌస్లో జరిగి ఉండొచ్చు. అంటే లైటింగ్ని మన కంట్రోల్లో పెట్టి చేసి దాన్ని ఇన్హౌస్ షూటింగ్ అంటారు. బట్ నేచర్ లైటింగ్ని బేస్ చేసుకుని షూట్ చేసే వాటిని అవుట్ షూటింగ్ అంటారు. ఓకే, సో దాన్ని బట్టి మనం విండ్ డైరెక్షన్స్ కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. దీంట్లో మనకి షాడోస్ ఏం కనబడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను ఒక షార్ట్ చేసి పంపించాను, ఐ మీన్ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఎవరిది, మన ఇతని పేరేంటి, కల్కిలోది. ఐ విల్ షో యూ. నేను ఎక్కడ సేవ్ చేశాను గుర్తులేదు, 1 సెకండ్ నేను చూస్తాను. సారీ, లేదు ఎక్కడో, నాట్ షూర్ ఎక్కడ సేవ్ చేశాను కూడా గుర్తులేదు అది. బట్ ఇట్స్ ఇది నేను యాడ్ చేశాను అప్పుడు నేను. ఓకే, సో మనం చూడండి, రెస్పెక్ట్ యువర్ ప్లేట్ అంటే సింపుల్, ఏం చేయబల్లా. రెస్పెక్ట్ యువర్ ప్లేట్ ఇన్ ద సెన్స్, ఏవైతే మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్పుట్లో మనకి ఈ షాడోస్ ఉన్నాయో, ఇది మనం యాడ్ చేసింది కదా, ఈ యొక్క ఏదైతే మనకి కనబడుతుందో ఈ యొక్క రోబోట్ మనం యాడ్ చేసాం. దేని పర్పస్ యాడ్ చేసాం, దేని గెస్టెస్ని యాడ్ చేసాం అంటే కనుక సింపుల్, ఏదైతే మనకి ఇక్కడ నియర్ బై డిఫరెన్స్, ఏదైతే మనకి బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, ఈ టింట్ ఏదైతే ఉందో దాని బేస్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసాం అన్నమాట. ఓకే, దీని తగ్గట్టుగా దీన్ని యాడ్ చేసాం. ఇది కొంచెం ముందు ఉంది కదా, అందుకోసం కొంచెం తక్కువ డిఫోకస్ యాడ్ చేసాం. ఇది అనుకోండి దూరంగా ఉంది, ఇది మనం యాడ్ చేసింది, ఇది ఒరిజినల్ అనమాట. సో దీని డీఫోకస్ దేనికోసం, దేని పర్పస్ యాడ్ చేస్తాం, జస్ట్ కింద ఏదైతే మనకి రెఫరెన్స్ ఉంటుందో దాని డీఫోకస్ యాడ్ చేస్తే చాలు అనమాట. సో ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ప్లేట్. నీ ఇన్పుట్లో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా యాక్యురస్గా క్యాచ్ చేసి నువ్వు యాడ్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్కి యాడ్ చేస్తే చాలు. దీనికి ఏ లైటింగ్ ఉంది అదే లైటింగ్ యాడ్ చేయి, దీనికి ఏ బ్లాక్ లెవెల్స్ ఉన్నాయి అదే బ్లాక్ లెవెల్స్, ఎంత డీఫోకస్ ఉంది అంతే డీఫోకస్, ఎంత హేజ్ ఉంది అంతే హేజ్, దట్స్ ఇట్. ఎక్కువ మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అది ఏ లైటింగ్లో ఉంది, ఏ షాడోస్ ఉన్నాయి, షాడోస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి ఉన్నాయన్నమాట. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఉన్నాయన్నమాట. ఇవే షాడోస్ వేస్తే అప్లై అయిపోతుంది. బట్ నాకు దీనికి షాడోస్ అనేవి లేవు కాబట్టి నేను అప్లై చేయలేదు. బట్ మనకి షాడోస్ అనేవి కూడా మనం ఇలా అప్లై చేయాలి, బికాజ్ మనకి రెస్పెక్ట్. ఇది షూట్ చేసింది కదా, దీంట్లో ఉన్నాయి. గాట్ ఇట్. చూడండి ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి చూసారా, వీటి మీద మనకి ఈ స్టెప్స్ మీద కూడా లైటింగ్ అనేది ఇక్కడ నుంచి పడుతుంది అనమాట. గమనించారా ఎవ్రీవన్? సో కంపోజింగ్ అంటే ఇంతేనండి, కష్టం ఏం కాదు. సో ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఫోకస్డ్గా ఉండడమే.
ఫోకస్డ్గా ఉండడమే, అబ్జర్వ్ చేయడమే. దట్స్ ఇట్. ఆల్రెడీ నా దీంట్లో కొంతమంది నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీకు ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ క్లాసెస్ ఇలాగే ఉంటాయండి ఎప్పుడు కూడా. ఇది మారవు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ మారదు. అర్థమవుతుందా? టూల్ మారుతానే ఉంటుంది. కలర్ కరెక్షన్ అనేది మనం సీసీతో కలర్ కరెక్షన్ కూడా చేయొచ్చు, గ్రేడ్తో చేయొచ్చు, కలర్ లుకప్తో చేయొచ్చు, టాయ్తో చేయొచ్చు, ఓకే, మ్యాచ్ గ్రేడ్తో కూడా చేయొచ్చు. టూల్స్ అనేకం. చూడండి, సీసీ నోడ్తో మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు, గ్రేడ్తో కలర్ కరెక్షన్ చేయొచ్చు, కలర్ లుకప్తో గ్రేడ్ చేయొచ్చు, కలర్ లుకప్తో చేయొచ్చు, టాయ్తో చేయొచ్చు, మ్యాచ్ గ్రేడ్తో కూడా మనం సీసీ చేయొచ్చు. చాలా ఉంటాయి. టూల్స్ అనేకం. బట్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు మారదు. సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్, టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్. ఓకే, మీరు ఇప్పుడు జాయిన్ అయిన నా దగ్గర ఇవే క్లాసెస్ నడుస్తాయి, ఇదే టాపిక్స్ జరుగుతాయి. బట్ ఫుటేజ్ మారొచ్చేమో. బ్లాక్ లెవెల్స్ అనేవి ఎప్పటికీ అదే ఉంటాయి. డార్కెస్ట్ పిక్సెల్స్ ఇస్ ద బ్లాక్ లెవెల్స్, బ్రైటెస్ట్ పిక్సెల్స్ ఇస్ ద వైట్ లెవెల్స్. ట్రాక్ మార్క్ అనేది డీఫోకస్ కోసం డీఫోకస్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం వాడతారు. అదేవిధంగా ట్రాక్ మూమెంట్ యొక్క షార్ట్ యొక్క మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి వాడతారు. ఇది ఇంతే. ఇది నేను చెప్పినా, నా సీనియర్ చెప్పినా, నా యొక్క టీమ్ లీడర్ చెప్పినా, సూపర్వైజర్ చెప్పినా, జేమ్స్ క్యామరన్ చెప్పినా ఇవే చెప్తాడు. ఎందుకంటే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ ఈజ్ నెవర్ ఎవర్ చేంజ్ ఇన్ ఎనీవేర్. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే. యా, దిస్ ఇస్ ఆన్ బేసిక్ స్టెప్ 1 కంపోజింగ్ అనుకోవచ్చు. మనకి దీంట్లో మల్టిపుల్ కంపోజింగ్ టూల్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ టూల్ యూజ్ చేయాలి. ఓన్లీ నాకు సబ్జెక్ట్ వచ్చు, నేను ఎర్ర తీసేస్తానంటే సబ్జెక్ట్ తెలుసు, బట్ మ్యాచ్ చేయాలంటే గ్రేడ్ నోడ్ కావాలి కదా. నాకు ఈ షార్ట్కి దీనికి మ్యాచ్ చేయాలంటే నాకు తెలుసు, ఈ షార్ట్కి ఇది మ్యాచ్ చేయాలంటే నాకు తెలుసు, ఏం మ్యాచ్ చేస్తే వస్తుందో నాకు తెలుసు. కానీ ఓకే, మారిపోయింది ఇది. యా, సో నాకు ఈ ఫోర్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్కి లైటింగ్ ఎలా మ్యాచ్ చేయాలో నాకు తెలిసింది. బట్ దేంతో మ్యాచ్ చేస్తావు? ఇక్కడ సీసీ వాడాలా, ఇది వాడాలా. సీసీతో వాడినా కూడా చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ సీసీ కన్నా గ్రేడ్ క్విక్ వర్క్, చాలా ఫాస్ట్గా అవుతుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు కీయింగ్ అనేది ఇలా చేస్తేనే ఈజీ. కొన్నిసార్లు కీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అన్ని షార్ట్స్కి ఒకే విధంగా చేయకూడదు. కొన్నిసార్లు మనకి అంటాం కదా, దొడ్డిదారి కూడా ఉంటాయి, మనకి రాంగ్ వే కూడా ఉంటుంది. ఇప్పుడు అందరూ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు పొద్దున్న 10 గంటలకు మనం హైటెక్ సిటీలో మనం రోడ్ వెళ్తున్నప్పుడు నేను రాంగ్ రూట్లో వస్తానంటే కుదరదు. నైట్ 10 గంటలకి వెళ్ళొచ్చు, నైట్ 12 గంటలకు వెళ్ళొచ్చు. అది ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎటువంటి ట్రాఫిక్ లేనప్పుడు, ఎటువంటి ఇష్యూ లేనప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. తప్పు చేయొచ్చు, తప్పు చేయాలన్నప్పుడు కూడా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. సో నైట్ టైం వెళ్ళమన్నాడు కదా అని చెప్పి ఎదరు బస్సులు వస్తున్నాయి చెప్పి వెళ్ళిపోయాం అనుకో, లారీ కొట్టేస్తాం మనం, రైట్? అట్లా చేయడానికి లేదు. ఏదైనా రాంగ్ వేలో చీటింగ్స్ కూడా చేయొచ్చు. ఆ చీటింగ్స్ బట్టి కూడా ఎప్పుడంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి మనం చేస్తాం అనమాట. గాట్ ఇట్? యా, ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? ఓకే. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? దీంట్లో ఎవరైతే దీంట్లో న్యూక్ ఎవరికి తెలియదు, దీంట్లో కంప్లీట్గా న్యూక్ తెలియదు ఎవరికి? మన దగ్గర 33 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో కంప్లీట్గా అసలు నాకు న్యూక్ అంటే తెలీదు, కంపోస్టింగ్ అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అఖిల్ రెడ్డి, హూ ఇస్ దిస్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? అన్న హైదరాబాద్ అన్న, నేను పెయింట్ ఆర్టిస్ట్ అన్న ఆస్కార్ ఎఫెక్ట్స్ లో. వెరీ గుడ్, ఓకే. యా, ధర్మా ప్రిన్స్, హూ ఇస్ ధర్మా ప్రిన్స్? గణేష్ జటావత్, వెరీ గుడ్. మణిధర్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? యు ఆర్ ఆల్? Sir, I am from Rajahmundry. యు ఆర్ ఫ్రమ్ Rajahmundry. హూ I'm ఇస్? a fresher. యా, చెప్పండి. Hello sir, my name is Maninder sir. I am from Kakinada sir. కాకినాడ, ఓకే. మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్లా ఉంది. ఓకే, ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఆల్మోస్ట్ శ్రీనివాస్ ఎం బ్రాకెట్లో MSVAS, MS వాస్. శ్రీనివాస్ వాసు నువ్వా? శ్రీనివాస్ రెడ్డి, ఓకే. ఏదైనా డౌట్స్ అడగలా దేని గురించైనా? జస్ట్ 5 minutes more class. The class will be closed in next 5 minutes. Anything? న్యూక్ ఇన్స్టాలేషన్ ఎప్పుడు చేస్తారన్నా మీరు? అదే పేమెంట్ ఆ రోజున స్టార్టింగ్ రోజున? సో ఏంటమ్మా న్యూకు ఇన్స్టలేషనా? బట్ బిఫోరే చేద్దాం. సో మోస్ట్లీ మన క్లాసెస్ అవి ఎగ్జాక్ట్గా 1 week ఉన్నాయి. ఓకే, మండే నుంచి స్టార్ట్ అవుతాయి, సండే నుంచి స్టార్ట్ అవుతాయి.
సండే ఎందుకు స్టార్ట్ చేశానంటే సో కొంచెం మనీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, సెపరేటరీ. సో ఫస్ట్ డే మనం క్లాసెస్ ఏం స్టార్ట్ చేయం. ఫస్ట్ యూ హ్యావ్ టు నో హూ ఇస్ హూ. ఓకే, మనం అందరూ ఎవరికెవరు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంతకుముందు ఆఫ్లైన్ క్లాసెస్ అనుకోండి, ఫస్ట్ 1 వీక్ నేను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో సరదాగా ఉంటూ వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళతో నేను డీల్ చేసేటోని. బట్ ఇప్పుడు మీరు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, మీరు నాకు మీ ఫేసెస్ తెలీదు, మీ నేచర్ తెలీదు, మీ యొక్క ఏం చేస్తారో తెలియదు అనమాట. సో ఫస్ట్ 1-2 డేస్ మోస్ట్లీ ఇంటరాక్టెడ్ విత్ యూ, లైక్ మీ వర్క్స్ ఏంటి తెలుసుకోవడం ట్రై చేస్తాను నేను. దాన్ని బట్టి మీకు నేను ఏ విధంగా నేను వర్క్ చేయాలో, ఏ విధంగా మీకు చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా నేను చేస్తాను అనమాట. సో మన క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్ అంటే ఇదే రోజు నాడు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ సండే లోపే మీరందరూ కూడా యూ హ్యావ్ టు పే ఎవ్రీవన్ యువర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీ. ఓకే, ఫీజ్ అనేది వెరీ వెరీ క్లియర్ అండి. చెప్పండి అన్నా. మ్మ్. అది ఏం లేదు, బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్నాం కదా ఇష్యూ, మళ్ళా ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుందా? విచ్ కైండ్ ఆఫ్ ఓకే ఈ యొక్క జాబ్స్ వర్క్స్ అట్లా. జాబ్స్ సో అట్లా ఏముంటుంది ప్రస్తుతానికి నేను 11 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా, నేను జాబ్ చేస్తున్నా. ఈ 11 సంవత్సరాలు ఎప్పుడు కూడా అరే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ షట్ డౌన్ అయిపోయింది, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ వర్క్స్ లేవే, ఇట్లా లేదనమాట. ఎందుకు వచ్చింది ఈ క్రైసిస్ అనేది కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చింది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రావడం వల్ల ఏంటంటే సో మనకి ఇంకా ఎంత ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఎక్కడైతే మనకి బయట కంట్రీస్లో ఎఫెక్ట్ అయిందనమాట. సో దానికోసం అనేది స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. స్ట్రైక్స్ వల్ల అమ్మా ఎప్పుడు సెటిల్ అవుతుంది మొత్తం ఇంట్రెస్ట్ ఏంటన్నా అంటే ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది కదా కొంచెం, ఎప్పుడు సెట్ అవుతుంది? అదే చెప్తున్నా ఈ స్ట్రైక్స్ అనేవి మనకి లాస్ట్ 1.5 year నుంచి స్ట్రగుల్స్ అవుతూనే ఉన్నాం. సో ఫస్ట్ స్ట్రైక్స్ అనేవి రైటర్స్ స్టార్ట్ చేశారు. సో రైటర్స్ వల్ల చాలా కాలం ఆగిపోయింది. దాని తర్వాత రైటర్స్తో పాటు యాక్టర్స్ కూడా యాడ్ అయ్యారు. దానివల్ల ఇంకొంచెం స్ట్రగుల్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్ట్రైక్స్ అనేవి డిఓపిఎస్ ఉంటారు కదా, ఫోటోగ్రాఫర్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటాం కదా, కెమెరామెన్స్, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారన్నమాట. వీటన్నిటి వల్ల మనకి షూట్స్ ఆగిపోయినాయి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే. సో ఎవరైతే వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది, మా అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే మెంబర్ అయి ఉంటారో, సినిమా అంతా జరుగుతున్నప్పుడు ఎవడైతే మెంబర్ ఉంటాడో వాడు అప్లికేషన్ పెట్టాడు అనుకోండి, షూట్ ఆపుతారు, లేదంటే సినిమా రిలీజ్ చేయను అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ప్రస్తుతానికి యూఎస్లో మనకి జరుగుతాయి అనమాట. అందువల్ల మనకి షూట్స్ అనేవి జరగట్లేదు. ఏవైతే వర్క్ నడుస్తుందో అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఫుటేజ్ మాత్రం వర్క్ నడుస్తుంది అనమాట. ఈవెన్ ఈ స్ట్రైక్స్ అన్ని కూడా అఫీషియల్గా July 31st ఎండ్ అవుతున్నాయి. అఫీషియల్లీ ద స్ట్రైక్స్ విల్ బి ఎండెడ్ ఇన్ July 31st. వెంటనే మాకు వర్క్స్ వస్తాయంటే 100% రావండి. July 31st మనకి ఈ వర్క్ స్ట్రైక్ అనేది ఎండ్ అవుతుంది. దాని తర్వాత షూట్ స్టార్ట్ అవుతాయి. షూట్ అనేది వెంటనే ఏం అయిపోగా వీటిని మళ్ళీ 45 days నుంచి 1 month టైం పడుతుంది. దీని తర్వాత షూట్ స్టార్ట్ అవుతాయి. షూట్స్ అయిన తర్వాత అప్పుడు మనకి బయటకు వర్క్ వస్తుంది. ఈ లోపు అంతా కూడా మీకు టైం పడుతుంది అనమాట. అగ్రిమెంట్ ఏమన్నా అయిందా అన్న? దీనికి స్ట్రైక్స్ ఎండ్ అవడానికి అగ్రిమెంట్స్ ఏమన్నా ఫైనలైజ్ అయినాయా? అదే అన్నా కదా 31st July 31st వరకు ఉందని చెప్పన్నారు కదా, అదే ఫైనల్ అగ్రిమెంట్ అనమాట. సో వెయిట్ ఫర్ July 31st. సో ప్రస్తుతానికి ఇవి చిన్న చిన్న కంపెనీలు కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూ. ఇప్పుడు ఈవెన్ చాలా సినిమాలు కూడా మీకు రిలీజ్ అవ్వట్లేదు. ఈవెన్ చెప్పాలంటే సినిమా థియేటర్లో కూడా మనకి మీరు హైదరాబాద్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది, మన ఒక 10 days కూడా మీకు సింగిల్ స్క్రీన్స్ అని కూడా క్లోజ్ చేశారు. బికాస్ ఆఫ్ సినిమాలు లేకుండా అయితే ఇండస్ట్రీ అయితే ఉండదు కదా 100%. ఫోన్ లేకుండా మనిషి ఎలా అయితే ఉండడు, సినిమాలు లేకుండా అయితే ఉండడు. సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోయినా ఓటీటీలోనే చూస్తాం. ఓటీటీలో లేకపోయినా మనం అట్లీస్ట్ ఇన్ ద సెన్స్ థియేటర్కి వెళ్ళి చూడకపోయినా ఇంట్లో టీవీలోనే చూస్తాం, టీవీ లేకపోతే ఫోన్లోనే చూస్తాం. ఏ సినిమా జరగడం విఎఫ్ఎక్స్ అయితే కామన్ కదా, విఎఫ్ఎక్స్ లేకుండా జరగదు. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే హాలీవుడ్ అనేది మెయిన్ మనకి ఇన్కమ్ సోర్స్ అనమాట. ఆ హాలీవుడ్లో కూడా ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా లాస్ట్ మనకి ఇన్ఫినిటీ వార్ ముందు తర్వాత వచ్చిన ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ఏ సినిమాలకి కూడా అంత గొప్ప రెవెన్యూ రాలేదు. రైట్, మీకు తెలిసిన ఏదైనా మూవీ ఉంటే చెప్పండి. ఎండ్ గేమ్కి వచ్చినంత హై అమౌంట్ కూడా మనకి రాలా. ఈవెన్ అవతారకు కూడా రాలేదనుకుంటా మోస్ట్లీ. సో ఏంటంటే హై రెవెన్యూ వచ్చేటువంటి మూవీస్ కూడా హాలీవుడ్లో జరగకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం షూట్స్ అనేవి ఆపేసి ఉన్నారు. సో దట్స్ ద రీజన్ వీ కాంట్ ఏబుల్ టు డూ అచీవ్ ద మోర్ జాబ్స్ ఇన్ ఇండస్ట్రీ. 100% ఇలా అయితే ఉండదండి, ఖచ్చితంగా మారుతుంది. మారడం అంటే గొప్ప విషయం ఏమి ఉండదు. మా అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కడికి జాబులు ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే స్కిల్స్ ఉన్నవాడికి మాత్రం జాబులు ఇస్తారు. కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉన్నారో మీరు కావాలంటే క్వశ్చన్ చేసుకోండి. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, రోటో ఆర్టిస్ట్ కావచ్చు, పెయింట్ ఆర్టిస్ట్ కావచ్చు, మీరు చేస్తున్న కంపెనీస్లో 1, 2, 3, 4
ఓకే, మీకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నవాడికి ఎక్కువ శాలరీస్ ఉండుంటాయి, అవునా లేదా? మీకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ చేసేవాడు మీకన్నా ఎక్కువ శాలరీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. మీ క్వశ్చన్ ఆస్కింగ్ యూర్ సెల్ఫ్. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి 100% తెలిసే ఉంటుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే అందరినీ తీసుకోరు, ఓన్లీ స్కిల్ఫుల్ పర్సన్స్ మాత్రమే తీసుకుంటారు. గాట్ ఇట్? ఓకే. దట్స్ ఇట్. Yeah. 1 second, hold on the line please. Just 1 minute. హలో, వస్తున్నానండి, 2 minutes. Yeah, 2 minutes only, 2 minutes I think. Yeah. Is it clear everyone? Yes. యా. సో ఈ క్లాసెస్ అనేవి మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయండి, ఇదే రోజున స్టార్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు నేను గ్రూప్లో మీకు ఒక లింక్ అనేది పంపిస్తాను. దీంట్లో ఎవరైతే మీరు ఫీజు పే చేసి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే నేను లాస్ట్ టైం జూన్ అనే ఒక అప్లై దాంట్లో యాడ్ చేశాను, 200 మెంబర్స్ జాయిన్ అయిపోయారు దాంట్లో. సో లింక్ అనేది ఫర్ ఓన్లీ పెయిడ్ క్లాసెస్ పర్పస్ మాత్రమే. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు దీంట్లో. బట్ నేను సీను, మై ఓల్డ్ ఎంప్లాయీ, ఓల్డ్ స్టూడెంట్, అన్నవరం ఓల్డ్ స్టూడెంట్, వీళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఏంటంటే మీరున్నారనుకోండి, నెక్స్ట్ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఎనీ వన్ కెన్ జాయిన్. సో నా టాపిక్ ఏంటంటే క్లాసెస్ చెప్పాలని మాత్రమే కాదండి, ఇది క్లాసెస్ ఫినిష్ చేయాలన్న టాపిక్ అయితే కాదు. ఎవరైనా సరే వర్క్ నేర్చుకోవాలి. దట్స్ ఇట్. నేను ఓన్లీ ఇప్పుడు కుమార్కి చెప్తాను అనుకోండి, కుమార్కి మాత్రమే చెప్పాను కదా, మీతో పాటు అందరికీ చెప్తాను అన్నమాట. ఓకే, ప్రత్యేకంగా టైం ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం, కానీ వాళ్ళతో పాటు చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు క్లాస్ మీకు రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ క్లాస్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది, ఫుటేజ్ కూడా పంపించడం జరుగుతుంది. వితిన్ 1-2 months మీకు ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే పాత ఎంప్లాయీస్ ఉన్నారో అడగండి. 3 months అంటారు, 3 monthsతో కూడా అవ్వండి, 4 months కూడా అవుతుంది. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన బ్యాచ్ స్టిల్ ఇంకా అవ్వాలా. సో అలా అని చెప్పి చెప్పబడం అంటే ఉండదండి. సో మోస్ట్లీ మనకి ఏంటంటే ప్రాక్టీస్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయించడం అవ్వచ్చు, వేరే ఎక్సర్సైజ్ వాళ్ళది ఏంటంటే లేట్ అవుతుంది అనమాట. 100% నేను చెప్పినట్టుగా బయట 100% ఎవరు చెప్పరు, ఇంత టైం 100% ఎవరు తీసుకోరు, ఇంత ఛార్జ్ కూడా ఎవరు చేయరండి. అంటే తక్కువ ఛార్జ్, నేను చేసే తక్కువ ఛార్జ్, అందరూ అట్లా చేయరు. ఓకే, సో మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు గ్రూప్ ఒకటి లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తారా? స్టార్టింగ్ నుంచి చెప్తాను, బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను, బేసిక్ రోటో, బేసిక్ అంటే ఐ థింక్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ గా చెప్పలేరా? అంటే మీన్ కొంచెం ఎక్స్పీరియన్స్. నేనేమంటానంటే ఫస్ట్ 1 week మీరు స్ట్రగుల్ అవుతారమ్మా, ఫస్ట్ 1 week స్ట్రగుల్ అవుతారు. కీయింగ్ అనేది ఎవరికైనా ప్రాబ్లమేటిక్కే. సో దాంట్లో నేను స్టార్ట్అప్ నుంచి చెప్తాను. ఓకే, స్టార్ట్అప్ నుంచి చెప్తాను కీయింగ్ అనేది. సో ఎవరికైనా ఒకటే ఉంటుంది. మహా అయితే మీకు ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళు మహా అయితే ఇబ్బంది పడేది ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఫస్ట్ రోటో అండ్ పెయింట్, అబ్బా ఇది మనకు తెలిసిందే కదా, 2D ట్రాక్ తెలిసింది, 2D ఈ ప్లానర్ ట్రాక్ తెలిసిందే కదా, దీని గురించి ఎంత ఎందుకు అనిపిస్తుంది ఫస్ట్ ఫ్యూ డేస్ అంతే. ఆఫ్టర్ దట్ 100% యూ విల్ గెట్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్ అనమాట. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సబ్జెక్ట్ అనేది మీకు అంటే ఎడ్జ్ బ్లెండ్ చేయడం ఒకసారి ప్రాసెస్ చెప్పారు కదా, అంటే కలర్ మ్యాచ్ చేసుకుంటూ రావడం, రోటో వేసుకుంటే ఎక్కడెక్కడ కలర్ పిక్ చేసుకోవడం, అవును అదే ప్రాసెస్ ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుందా? నేను ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఏమైతే పెట్టి ఉంటానో యూట్యూబ్లో పెట్టిన చాలా తక్కువ అండి. ఓకే, మీరు చూసే ఎడ్జ్ బ్లెండింగ్స్ మీరు చూసేవన్నీ కూడా చాలా తక్కువ అండి. సో మీకు ఎక్కువ అంటే కనుక ఇక్కడ ఉండవు మీకు, అంతే. అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టను, కొన్ని మాత్రమే పెడతాను. అన్నీ యూట్యూబ్లో పెట్టేస్తే అందరూ యూట్యూబ్లో నేర్చుకుంటారు కదా, ఇప్పుడు నా దగ్గర వచ్చి నేర్చుకోవడానికి ఏమి ఉండదు కదా. సో దాన్ని జస్ట్ లిటిల్ బిట్ ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం తప్ప నుంచి ఏమి ఉండదండి. 1 second, నేను ఈరోజు ఒక ట్రైన్ టికెట్ తెస్తానని మాట ఇచ్చాను. యా, చెప్పండి. ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ అదర్? సిటీ కౌంట్, స్టీరియో కౌంట్ అన్నీ చెప్తామండి, నాట్ ఓన్లీ సింగిల్ థింగ్, అన్నీ నడుస్తాయి. ఇది అన్రియల్ ఇంజన్ లో రియల్ టైమ్ ఫుటేజ్ సింక్ చేస్తారు కదా, మ్యాన్ షూట్ లేదండి, చేస్తారు. అది నేనేం చెప్పట్లేదండి, అన్రియల్ ఇంజన్కి దీనికి సంబంధం లేదండి, నేను అదేం చెప్పట్లేదు. అంటే అది కూడా కాంప్ కింద వస్తాయి కదా, దాని గురించి ఏమైనా లేదండి, అన్రియల్ ఇంజన్ దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. రిమైనింగ్ అంతా అన్రియల్ ఇంజన్ దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. హలో అన్నా, యా అనేది కార్ మనం షూట్ చేస్తారు కదా మనం షూటింగ్ లో, దానిలో కార్ రిఫ్లెక్షన్స్ కానీ మనం అట్లా యాడ్ చేసుకునేది ఉంటుంది కదా, అట్లాంటివి ఏమైనా చెప్తారా? అన్ని చెప్తామమ్మా, కార్ రిఫ్లెక్షన్ షాట్స్, ఎవ్రీథింగ్ విల్ డూ. ఓకే ఓకే ఓకే, యా. Anything else? So don't worry. So tomorrow morning also we have a small session, like just gentle గానే ఉంటుంది. నా ఫేస్ ఏం కనబడదు, నేను ఆఫీస్ నుంచి కనెక్ట్ అవుతాను, దాని నుంచి మనం డిస్కస్ చేద్దాం. వస్తున్నానమ్మా. సో
ఓకే, ఎనీ డౌట్స్? నేను గ్రూప్లో లింక్ చేస్తాను. ఏ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది 5 years తర్వాత? ఏంటండి? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా ఒక 5 years తర్వాత? అట్లా ఏమి ఉండదండి. సో అప్పుడు మీకు ఇంపాక్ట్ అంటే అప్పుడు సాఫ్ట్వేర్స్ ఏమైనా మారచ్చేమో. న్యూ సాఫ్ట్వేర్ మారకపోవచ్చు కానీ వేరే అదర్ సాఫ్ట్వేర్ రావచ్చు. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని దీన్ని కూడా మనం కలిసి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి న్యూకి ఇబ్బంది అవుతుంది అనుకో, న్యూక్తో మనం నడుస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. బట్ వేరేది ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో న్యూక్తో పాటు దాన్ని కూడా పట్టుకుని వెళ్తాం మనం ఖచ్చితంగా. ఇంతకుముందు మనకి ఓన్లీ ఫస్ట్లో కంపోజిషన్ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఉండేవి. తర్వాత మనకి ఇవి యాడ్ అయినాయి. ఏమి మోకా సాఫ్ట్వేర్ యాడ్ అయింది. సో ఓన్లీ మోకాని ఓన్లీ ట్రాకింగ్ పర్పస్ వాడట్లేదు కదా, పుడి కాంపులు కూడా వాడడం మొదలెట్టారు కదా, అట్లా రైట్. క్లాస్ డైలీ ఉంటాయా? మండే టు ఫ్రైడే ఉంటాయమ్మా, డైలీ ఉంటాయి. మండే టు ఫ్రైడే. వెయిట్ ఫర్ 2 minutes. మండే టు ఫ్రైడే వరకు ఉంటాయమ్మా, మండే టు ఫ్రైడే. యా, నెక్స్ట్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ కాంప్ లో అన్నా వెంకయ్య చెప్పమ్మా. కాంప్ లో హై అండ్ సాలరీ ఎంతనా? అది ఎంతైనా ఉండొచ్చమ్మా, డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి హైర్ చేసుకుంటారు. అది అందరికి ఒకలా ఉండాలని చెప్పడానికి లేదు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి హైర్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి సీనియర్స్ కూడా తక్కువ శాలరీ ఉండొచ్చు, ఒకసారి జూనియర్స్ కూడా ఎక్కువ శాలరీ ఉండొచ్చు. అది అలా ఉంటుందని చెప్పడం ఏమి ఉండదు. మన ఫ్రెషర్స్ కి నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఆ జాబ్స్? ఫ్రెషర్ అని చెప్పేదానికన్నా మీరు వర్క్ నేర్చుకుని మంచిగా ఏదైనా కంపెనీకి టెస్ట్ ఇచ్చేలా ఉంటే బెటర్ అమ్మా. ఫ్రెషర్స్కి ఎవరు జాబ్స్ ఎవరు 100% ఎవరు వేకెన్సీ లేవు కదా, ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది. ఒక్కసారి లైన్లో ఉండనమ్మా. ఇది టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? తిరుపతి నుంచి సికింద్రాబాడా? ఏ ట్రైను? ఏ ట్రైను? నారాయణాద్రియా? ఓకే సరే. యా చెప్పండి అమ్మా. ఎనీవన్? ఫ్రెషర్స్ అని చెప్తే ఇంటర్వ్యూ కూడా రానియరు కదన్న, ఇది ఎగ్జామ్స్ కి వాటి కూడా. అంటే నాకు బయట వాళ్ళ గురించి తెలీదు. నేను డీల్ చేస్తున్నానంటే 1 second అమ్మా.